Hello children, this is Ramesh sir. So all you might have known about me. Today I'm going to explain about JNVST. So some of you might have known about what is JNVST. అదేం లేదు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్. సో నౌ దిస్ టైమ్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్డ్. సో ఇంకా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇందులో ఈ JNVST అంటే ఏంటి, సో దీనికి సెలక్షన్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇందులో సెలెక్ట్ అయితే ఎలా ఉంటుంది, అసలు ఏంటి JNVST, అసలు ఇది ఎక్కడుంది, దీని సిస్టమ్ ఏంది, దీని ప్రొసీజర్ ఏంది, ఇవన్నీ కూడా చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్. ఓకే, సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరందరూ కూడా అక్కడిక్కడ వెళ్ళకుండా జస్ట్ సీ టువర్డ్స్ మీ. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏమేమి ఉంటుంది, ఈ నవోదయ విద్యాలయాస్ ఎక్కడ ఉన్నవి, దీంట్లో వచ్చే స్టడీస్ ఏంటి అనేది కూడా మీరు ఇంకొంచెం క్లియర్గా బ్రీఫ్గా తెలుసుకుంటే మీకు ఎగ్జామ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాయాలని క్యూరియాసిటీ వచ్చినప్పుడు దాన్ని బట్టి మీరు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మీ అండ్ ప్లీజ్ ఫాలో విత్ మీ, ఇట్స్ బెటర్. రైట్, కమ్ టు ద పాయింట్. నవోదయ విద్యాలయాస్ అనేవి ఇట్ వాస్ రన్నింగ్ అండర్ HRD, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా ఈ నవోదయ విద్యాలయాస్ అనేవి రన్ చేయబడుతున్నాయి. సో మనకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ విల్ బి ద హెడ్, కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి ద హెడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నవోదయ విద్యాలయాస్ అనేది నడిపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ నవోదయ విద్యాలయాస్ ఈసారి కొంచెం ఎర్లీగా, ఈ అకాడమిక్ ఇయర్, ఈ విద్యా సంవత్సరం ఏంటంటే కొంచెం ఎర్లీగా, కొంచెం అన్నిటికంటే ముందుగానే ఈ యొక్క ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో నవోదయ విద్యాలయ 6th క్లాస్ అడ్మిషన్ డీటెయిల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 అంటే 2026-27 సంవత్సరానికి 6వ తరగతి చదివే విద్యార్థుల కోసం జరిగే పరీక్ష దిస్ ఈస్. సో మనకి ఇక్కడ JNVST చెప్పిన కదా, JNVST. సో JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్. సో దిస్ ఈస్ జవహర్ నవోదయ విద్యాలయాస్ సెలక్షన్ టెస్ట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27. ఓకే, సో ఇందులో అసలు ఏంటిదంటే మన ఇండియా నేషన్ మొత్తంలో 654 విద్యాలయాలు ఉన్నాయి అన్నమాట. సో 654 నవోదయాస్ ఆర్ దేర్. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ 654 విద్యాలయాలు మనం చదవచ్చా, మనం ఎక్కడైనా సీట్ కొట్టొచ్చా అంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ లొకాలిటీ. అంటే మనం తెలంగాణ వాళ్ళం అనుకోండి, మన తెలంగాణలోనే అప్లై చేసుకోవాలి. అది మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లోనే ఈ యొక్క నవోదయ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకోవడానికి అర్హులం. సో ద స్టూడెంట్స్ దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ద లొకాలిటీ, లోకల్ క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు రైట్ ద ఎగ్జామ్ ఇన్ హిస్ ఓన్ డిస్ట్రిక్ట్. ఓకే, సో అంటే మన దేశం మొత్తం ఉన్నటువంటి 654 విద్యాలయాలు ఎక్సెప్ట్ తమిళనాడు. ఓకే, సో ఇందులో ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ ఫర్ ద 6th క్లాస్ స్టూడెంట్స్. అంటే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే ఎవరెవరికి ఇది నోటిఫికేషన్ అంటే 6th క్లాస్ చదివే స్టూడెంట్స్కి ఎగ్జామ్ 6th క్లాస్ చదివే స్టూడెంట్స్ అంటే క్లాస్ అనేది 6th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ బేస్ కో ఎడ్యుకేషన్. మనకు అంటుంటాం కదా, కో ఎడ్యుకేషన్ మీన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ బీ allowed to to study in the class. కొన్ని schools ఉంటుంటాయి ఓన్లీ ఫర్ బాయ్స్ ఆర్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని కాకుండా దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ కో ఎడ్యుకేషన్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్. ఈ యొక్క JNV యొక్క అప్లికేషన్ మనకు ఆల్రెడీ చెప్పిన కదా, నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. మరి ఎప్పటి వరకు ఉండొచ్చు, ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే July 29th వరకు మాత్రమే ఈ యొక్క JNVSTకి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈసారి నోటిఫికేషన్ కొంచెం ఎర్లీగా వచ్చింది కాబట్టి మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా. సో అందుకనే మీరు జస్ట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్కి చెప్పండి, ఈ సార్ ఏదో చెప్తున్నారు జవహర్ నవోదయ విద్యాలయ అంట, సో ఈ సెలక్షన్ టెస్ట్ అనేది ఉంటుందంట, దీన్ని అప్లై చేసుకోవడానికి 5th క్లాస్ చదివే స్టూడెంట్స్ అని చెప్పేసి మీరు ఒకవేళ 5th క్లాస్ అయి ఉంటే, లేకపోతే ఇఫ్ యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, ఇఫ్ ఎనీబడి ఈజ్ దేర్, అన్న కానీ చెల్లె కానీ లేకపోతే మన రిలేటివ్స్ ఎవరున్నా కానీ ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్తే ఏమైందంటే దే విల్ హ్యావ్ ద అవేర్నెస్ అండ్ దే విల్ హ్యావ్ ద ఐడియా అబౌట్ దిస్ జవహర్ నవోదయ విద్యాలయాస్. ఓకేనా. సో దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే దీనికి ఎవరెవరు అర్హులు అంటే 5th క్లాస్ ఈ సంవత్సరము అంటే 25-26 ఈ సంవత్సరం 5వ తరగతి చదివే విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో దో స్టూడెంట్స్ దోస్ ఆర్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్
దోస్ ఆర్ స్టడింగ్ ఇన్ 5th క్లాస్. అది ఏ స్కూల్ అయినా కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఈవెన్ ఇన్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ ఏ స్కూల్ అయినా కావచ్చు, 5వ తరగతి చదివే విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఆర్ అర్హులు. ఓకేనా. సో మరి దీనికి రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే, దీస్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఆర్ డిజైన్డ్ ఓన్లీ మ్యాక్సిమం బేస్డ్ ఆన్ ద రూరల్ స్టూడెంట్స్. అంటే తెలుగులో అంటుంటారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి అని చెప్పేసి. అలాగే అంటే ఈ రూరల్ ఏరియాస్లో చదివే పిల్లలకి, గ్రామీణ వాతావరణంలో చదివే పిల్లలకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే 75% ఆఫ్ ద సీట్స్, అంటే చూడండి సపోజ్ టోటల్ 80 సీట్స్ ఆర్ దేర్ ఇన్ దట్ క్లాస్, అంటే 80 సీట్స్ అనేది 6th క్లాస్ ఉన్నాయి అనుకోండి. ఈ యొక్క 75% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద రూరల్ స్టూడెంట్స్. అంటే ఈ యొక్క 60 సీట్లు, 80 మంది విద్యార్థులు ఒకవేళ సెలక్షన్కి రావాలనుకుంటే 60 మంది విద్యార్థులు గ్రామీణంలో చదివిన విద్యార్థులకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటవి. అంటే ద స్టూడెంట్ రూరల్ అనుకోండి, సపోజ్ చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ టౌన్ లైక్ నల్గొండ, మిర్యాలగూడ, హాలియా ఇలాంటివి అయితేనేమో దే కమ్స్ అండర్, అంటే మున్సిపాలిటీ ఉన్నాయన్నీ కూడా అర్బన్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ మిగతా అన్ని కూడా రూరల్, అంటే మండల కేంద్రాలు ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రూరల్ కిందకి వస్తాయి అనమాట. సో బెటర్ ఈ యొక్క రూరల్ ఏరియాస్లో చదివే పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ దే హ్యావ్ మచ్ ఛాన్స్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ద సీట్ ఇన్ దిస్ నవోదయ విద్యాలయాస్. And remaining 25% or 20 seats will be reserved for the urban students. And however, they have some more reservation based on caste also. Means those who are studying SC students and BC, OC, OBC like that. Based on their community also seats are reserved. But rural and urban is the most important and more highlighted selection mode for the students who are studying in 5th class. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్. మరి అప్లికేషన్ వచ్చేసి జూలై 29th ఉంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే December 13th. ఓకే, December 13, 2025. అంటే మనం అప్లై చేసినాక జూలై 29th నుంచి అప్లై చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్రిపేర్ దాన్ని మనము 5th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో మనం 5th క్లాస్ చదివే బుక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ and except your mother tongue, maths, English and EVS, even sometimes general knowledge and also mental ability అంటే రీజనింగ్ అవి కూడా మనము ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారము, ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతూ మనము December 13th రోజు ఎగ్జామ్కి అపియర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అంటే ద ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అనేది December 13th రోజు ఉంటుందన్నమాట. ఓకేనా. సో లొకేషన్ ఆఫ్ ద స్కూల్. మరి ఈ స్కూల్స్ అనేవి మనకి దేశం మొత్తం 654 స్కూళ్ళు ఉన్నాయి. మరి మన స్కూల్ ఎక్కడ ఉంది? సో అంటే మీకు actually now the state is separated, but before the separation of the state in our Telangana just Navodaya 9 Navodayas are there. However 2 more Navodayas are added right now, but మనకున్న 9 డిస్ట్రిక్ట్స్ అప్పుడు ఉన్న తెలంగాణలో 9 జిల్లాలకి 9 నవోదయాస్ ఏమంటారు అలాట్ చేయడం జరిగింది. అవి మనకి నల్గొండ వచ్చేసి, అంటే బీయింగ్ ఏ నల్గొండ నవోదయ స్టూడెంట్ ఐ కెన్ సే అబౌట్ మై నవోదయ. మన నల్గొండకు వచ్చేసి ఈ జవహర్ నవోదయ విద్యాలయ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1987. దీనికి వచ్చేసి ఎక్కడ ఉందంటే నల్గొండలో నియర్ సాగర్, చలకుర్తి క్యాంప్ అంటారు అందరు కూడా. వెన్ వీఆర్ గోయింగ్ వయా హాలియా తర్వాత సాగర్కి మధ్యలో ఈ కుంకుడు చెట్టు తండ దగ్గర నుంచి మనం రైట్ తీసుకున్నట్టయితే ఈ యొక్క నవోదయ స్కూల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ అండ్ హ్యాపీ అట్మాస్ఫియర్. మీరు కనుక అక్కడికి వెళ్ళినట్టు అనుకో, ఒకసారి అక్కడ స్కూల్ విజిట్ చేసినారనుకోండి, అదొక ప్రపంచం అంతే. మనం దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. సో చంద్రముఖిలు కాక మన ఫేస్ ఎలా వెలిగిపోతుందో అలా మా స్కూల్ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అదొక ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టు ఉంటుంది. సో ద నవోదయ విద్యాలయ ఇస్ లొకేటెడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇన్ చలకుర్తి క్యాంప్. లైక్ కరీంనగర్ వచ్చేసి చొప్పదండిలో ఉంది, మహబూబ్ నగర్ వచ్చేసి వట్టెంలో ఉంది, ఇంకా సో డిఫరెంట్ నిజామాబాద్ అండ్ లైక్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో లైక్ దిస్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ డిఫరెంట్ స్కూల్స్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్కూల్ యొక్క అలాట్మెంట్ అనేది మనకి సపోజ్ చూడండి టౌన్స్ అనుకోండి, ఒక చిన్న బిల్డింగ్లో క్లాస్ రూమ్స్ స్టేట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము అరౌండ్ 50 acres ఆఫ్ ల్యాండ్, ఒక 50 ఎకరాల స్థలం తీసుకొని ఆ 50 ఎకరాల స్థలంలో వెరీ అసలు ఎక్సలెంట్ అకామిడేషన్, మంచి బిల్డింగ్స్ లైక్ డార్మెటరీస్ సపరేట్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ సపరేట్ ఫర్ బాయ్స్ and good ground facilities, football, volleyball, hockey, like that different ground facilities will be there. And in that nowadays they are included even gym. Okay, అలాంటివి కూడా ఉంటుంది. అంటే దిస్ స్కూల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రిమోట్ ఏరియాస్, అంటే చాలా ఊరికి దూరంగా రిమోట్ ఏరియాస్లో ఈ యొక్క నవోదయస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. సో మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి
ఎలా ఏ మోడ్లో విచ్ టైప్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ ఇన్ సిబిఎస్ఈ సిలబస్. యాజ్ ఐ టోల్డ్, మనం వచ్చేసి స్టేట్ సిలబస్లో చదువుకుంటున్నాం. నౌ ది సిబిఎస్ఈ మీన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈలో ఈ సిబిఎస్ఈ మోడ్ మనకి కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, లైక్ కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉంటాయి కదా. సో అలాగే ఈ యొక్క 80 స్టూడెంట్స్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిస్టంలో క్లాసులు అనేది నడవడం జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతాయి ఇవి అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మనం అంటే వన్స్ యూ గెట్ ద సీట్ ఇన్ 6th క్లాస్, నీకు 6th క్లాస్లో సీట్ వచ్చిందంటే 12th క్లాస్ వరకు, అంటే మీరు మన భాషలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ వరకు, 6th, 7th, 8th, 9th, 10th, 11th అండ్ 12th. సో ఈ సిబిఎస్ఈ లాంగ్వేజ్లో ఏమంటారంటే +1, +2 ఇంటర్, మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలాగంటామో +1, +2 12th క్లాస్ వరకు కూడా మనము ఫ్రీ ఎడ్యుకేషన్ విత్, యాజ్ ఐ టోల్డ్, పెద్ద ప్లేస్ 50 ఎకరాల ల్యాండ్ అని చెప్పిన కదా. సో అంత పెద్ద ప్లేస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ గుడ్ అకామిడేషన్ అండ్ గుడ్ ఫుడ్ ఫెసిలిటీస్, మంచి ఆహారం, బలవర్ధకమైన ఆహారం అంటుంటారు చూసినారా, డైలీ ఎగ్, బనానాస్, స్నాక్స్. సో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ విల్ బి దేర్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు యువర్ హెల్త్. మీ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఈ మ్యాగీ, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ అలాంటివి కాకుండా పిల్లవాడికి ఎలాంటి ఆహారం ఇస్తే వాడు బలంగా తయారవుతాడు, ఆరోగ్యంగా తయారవుతాడు అనేది కూడా వాళ్ళు స్క్రీన్ చేసుకొని, సో అలాంటి ఫుడ్ అనేది కూడా మనకి నవోదయ విద్యాలయాస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఈజ్ ద వే టు లీవ్ హాస్టల్స్. ఈవెన్ హాస్టల్ ఫెసిలిటీ ఆల్సో వెరీ ఎక్సలెంట్. మంచి వెంటిలేషన్, మంచి వాతావరణం, అసలు అదొక ప్రపంచం. దాని గురించి మనము ఎంత చెప్పుకున్నా దాని గురించి చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎవరైనా 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క నవోదయకి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాన్స్, ఓకేనా. సో మీరు ఈ విధంగా దీన్ని నవోదయ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది విల్ ఎగ్జిబిట్ ఆర్ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. రైట్.